హాయ్ అండి. నమస్తే అండి. సో, అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, యాక్చువల్‌గా నేను ఒక 25 ఇయర్స్ నుంచి అనుకుంటాను. నేను నా బ్లౌజెస్ నేనే కుట్టుకుంటాను. అలాగే మా అమ్మాయివి అలాగా. సో, అలా మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ రకరకాల డిజైన్స్ వస్తాయి కదా! సో, అలాగా మాక్సిమం చాలా డిజైన్స్ అది నేను స్టిచ్ చేస్తూ ఉంటాను. సో, నేను స్టార్టింగ్ అని కాదు. ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఏదో ఒక 2 బ్లౌజెస్‌కి, ఒక బ్లౌజ్‌కి అలాగా నేను ఫ్రంట్‌కి చిన్న డిజైన్ పెట్టుకునేదాన్ని. అంటే ఇలా పెట్టుకుంటే బావుంటదని. కానీ అప్పుడు ఎవరు పెట్టుకునేవారు కాదు. దానివల్ల నేను కూడా మానేశాను. కానీ ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ ఫ్యాషన్ వచ్చింది కదండీ! సో, మరి సింపుల్‌గా ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చండి చూసేద్దాము. సో, ఇదేంటంటే అండి బ్యాక్ మొత్తం కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్‌కి మనం కట్ చేస్తాం కదా! అది. సో, ఇక్కడ 2:30 పెట్టుకుంటాం కదా! మామూలుగా అయితే మనం నెక్ కోసం ఆ 2:30ని 3 పెట్టుకోవాలి. సో, రౌండ్ నెక్ అయినా సరే కింద వైపుకి వచ్చేసరికి 3 పెట్టుకుంటేనే బాగుంటది. పైన 2:30 ఉన్న. సో, డిజైన్స్‌కి అయితే ఖచ్చితంగా 3 పెట్టుకోవాలి. లేదంటే ఇలా దగ్గరికి వచ్చేసి ముడుచుకుపోయే టచ్ వస్తదనమాట. సో, ఆ 3 పెట్టిన తర్వాత ఎల్ షేప్ డ్రా చేసి ఆ ఎల్ షేప్‌లో మనకు కావాల్సిన డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రా చేశాను కదా! ఆ డిజైన్ అయితే నేను డ్రా చేశాను అనమాట. ఇది జస్ట్ 2 స్కాలప్స్ కాబట్టి ఇంక స్కేల్ ఏం అవసరం లేదు. జస్ట్ అంచనాగా మనం అయితే డ్రా చేసేవచ్చు. అది ఎక్కువ అనుకోండి అన్నీ ఒకేలా రావాలి కాబట్టి ఈ రెండే కాబట్టి మనం చేసినా సరిపోద్ది. ప్లస్ ఆ పైన కొంచెం భుజంలోకి కూడా వెళ్ళిపోద్ది కదా! సో, ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు. సో, ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు నేను కటింగ్ చూపించాను కదా! సో, అది ఏంటంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఆల్రెడీ నేను జాయిన్ చేశాను. మళ్ళీ ఇంకా అదంతా కుట్టడం అంతా ఇంక చూపించడం ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి. సో, దానికి మనం ఏంటంటే బకరం ఇది క్యాన్వాస్ షీట్ తీసుకుంటాం కదా! క్యాన్వాస్ షీట్ తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి. దానికేమో షేప్ డ్రా చేయక్కర్లేదండి. అందుకని ఈజీగా అయిపోద్ది ఇలా చేసుకుంటే. చూడండి ఆ డిజైన్‌కి కన్నా ఎక్స్ట్రా ఉండాలి. డిజైన్ కన్నా ఎక్స్ట్రా ఉండాలి క్యాన్వాస్ షీట్. అలాగే అవతల వైపు కూడా ఎక్స్ట్రా ఉండాలి. అలాగా కట్ ఇప్పుడు మీకు చూపిస్తే మీకు అర్థమైంది కదా! సో, అలా అయిపోయిన తర్వాత దీనికి మనం ఒక లైనింగ్ ఉంటుంది కదా! మన లైనింగ్ బ్లౌజ్ లైనింగ్. సో, మన బ్లౌజ్ లైనింగ్ అంటే దీనికి యాక్చువల్‌గా బ్యాక్ నెక్ కూడా డిజైన్ పెట్టానండి. మంచి డిజైన్ పెట్టాను. సో, దానికోసం ఈ లైనింగ్ అంతా మ్యాక్సిమం వాడాల్సొచ్చింది. నార్మల్‌గా 1 మీటర్ లైనింగ్ తీసేస్తాను నేను. ఎందుకంటే ఏ డిజైన్ పెట్టిన తర్వాత మళ్ళీ సరిపోదని చెప్పేసి. తాన్‌లో కాబట్టి 1 మీటర్ అంటే సరిపోద్ది మనకి. అదే బ్లౌజ్ పీస్ అనుకోండి కొంచెం సరిపోదు. అంటే ఇలాంటి డిజైన్లు పెట్టినప్పుడు మనకి ఆ లైనింగ్ పీస్ సరిపోదనమాట. సో, అందుకని నేను తానే తీసుకుంటాను. తాన్‌లో 1 మీటర్ తీసుకున్నా సరే మనకి ఇలాంటివి వచ్చినప్పటికి మళ్ళీ బ్యాక్ డిజైను, ఫ్రంట్ డిజైను, హ్యాండ్స్‌కి డిజైన్ అనేసరికి మనకి సరిపోదు కదా! అందుకని చెప్పి మన దగ్గర ఉన్న ముక్కలు ఉంటాయి కదా! అదే క్లాత్ ఉంటుంది కానీ ముక్కలుగా ఉంటాయి కదా! దాన్ని జాయిన్ చేసి ఇలాగా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది చూసారు కదండి. కింద డిజైన్ కన్నా ఎక్స్ట్రాగా క్యాన్వాస్ షీట్ ఉండాలి. డిజైన్ లోపలికి ఉండకూడదు. డిజైన్ అంటే మనకి డిజైన్ కనిపించకూడదు ఇలా పెడితే. అది బండ గుర్తు. ఇలా పెట్టిన తర్వాత దాని మీద ఆ షేప్ మీద కుట్టాలన్నమాట. ఆ షేప్ అవతల క్యాన్వాస్ షీట్ మీద కనిపించదు కాబట్టి ఇలా రివర్స్ తిప్పేసి లోపల వైపు అయితే మనకు కనిపిస్తుంది కదా! ఆల్రెడీ మనకు షేప్ కుట్టుకున్నాం కదా ముందే లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్. సో, ఆ డిజైన్ మీద చక్కగా నీట్గా అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా ఈజీ అండి. కానీ దానివల్ల అసల ఆ బ్లౌజు గానీ, సారీ గానీ లుక్కే మారిపోద్ది మనకి. సో, ఈ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు కొంచెం నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం కర్వ్స్ ఉంటాయి కదా! కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అలవాటైపోయే వాళ్ళైతే ఓకే ప్రాబ్లమ్ లేదు. కొంచెం కొత్తగా ఉన్నవాళ్ళైతే తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఇక్కడ కొంచెం ఉంచాను కదండీ పైని. అదేంటంటే భుజాలు కలిపేటప్పుడు మనకు పీస్ లేకుండా, పోగులు లేకుండా దానికోసం అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇలా ఈ కార్నర్స్ అన్నిట్లోనే చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. తర్వాత అల్పిన్స్ తీసేయాలి. అల్పిన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది పని. అల్పిన్స్ తీసేయాలి. తీసేసి దీన్ని ఇలా యువతలకి తిప్పేయాలి. యువతల తిప్పేస్తే మనం ఎలా పెట్టింది అలాగే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా వచ్చేది కదా! అందుకని చెప్పి నేను స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి ఇలాగ మనకు తోస్తే కరెక్ట్‌గా ఎక్కడైతే మనకు తెలుసు కదా! డిజైన్ ఎలా ఉందో. సో, ఆ డిజైన్ లోపలికి ఇలా పొడిచినట్టుగా ఇలా చేస్తే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తది. స్క్రూ డ్రైవర్ అనే కాదు పెన్సిల్ గానీ, పెన్ గానీ ఏదైనా. సో, మరీ సూదిగా ఉండకూడదు. ఇప్పుడు పెన్ అనుకోండి, పెన్ నీడిల్ లేకుండా మామూలు క్యాప్ పెట్టేసింది అలా. అందుకనే నేనైతే ఇది యూజ్ చేస్తాను. మనకి ఎలాగా మిషన్ దగ్గర ఉంటుంది కదా రెడీగా ఎప్పుడును. పాదం మార్చుకోవడానికి అదిని. సో, అందుకని చెప్పి దాని మీద మళ్ళీ చక్కగా నీట్‌గా కుట్టు వేసాలి. చూసారు కదండీ! చక్కగా వస్తుంది. దీనికి ఇంకా పోట్లీ బటన్స్ అని ఇంకా ఏదైనా డిజైన్స్ అయితే వేయొచ్చు. అలాగే బోర్డర్స్ వేస్తారు కొంతమంది. బట్ ఈ సారీలో అంతా సేమ్ అనమాట. బోర్డర్ కూడా సేమ్ కలరే. అందుకని చెప్పి ఇంకైతే బోర్డర్స్ గట్రా ఏమి వేయలేదు. ఆ బోర్డర్ వేసింది కూడా నేను చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో. సో, ఇదండి ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది మనకి. చక్కగా సింపుల్ సారీ చాలా తక్కువ. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు. 500 లోపే. 450 400 500 400 మధ్యలో. కానీ దానివల్ల సారీ లుక్కే మారిపోయింది అసలు. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ నెక్ ఇటు అటు 2. యాక్చువల్‌గా మనకి రైట్ సైడ్ వేసుకుంటే సరిపోద్ది. కానీ కటింగ్‌లో ఎలాగ 2 ఒకసారి కట్ చేస్తాం కాబట్టి రెండిటికి వేసేసుకోవచ్చు అనమాట. లేదు మనకు అక్కర్లేదనుకోండి ఒకవైపు కూడా చేసుకోవచ్చు. బట్ కటింగ్ మళ్ళీ వేరేగా ఉండదు. దానికి ఒక కటింగ్ రౌండ్, దీనికి ఒక వేరే కటింగ్ అందుకని చెప్పి. సో, ఇది బ్యాక్ నెక్ అయితే ఇలా చేశానండి. ఇది అంటే ఫ్రంట్ బ్యాక్ కొంచెం ఒకేలా ఉండేలాగా నేను ఈ డిజైన్ అయితే చేశాను. ఆ కార్నర్స్‌లో కావాలంటే పోట్లీ బటన్స్ గట్రా పెట్టుకోవచ్చు. బట్ వేరే కలర్ ఇంకేం లేదు సారీలో. అందుకని నేను ఇంకేం పెట్టలేదు. వేరే కలర్ ఉందనుకోండి ఆ కలర్ పోట్లీ బటన్స్ అని ఏదైనా డిజైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.